కాణ్వులు అనే రాజులు పాలించే కాలంలో వాడు మన విశ్వామిత్రుడి వంశం కదా, రాజరికం. విశ్వామిత్రుడు మొదటి మహారాజుగా ఉండేవాడు, ఆయన దగ్గర అక్షోహిణి సైన్యం ఉండేది. ఆ రాజవాసన వలన ఆ కాణ్వులు దగ్గర కాణ్వులు అనే రాజుల దగ్గర వీళ్ళు భృత్యులుగా చేరారు. ఆంధ్ర భృత్యులు అంటారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి కాణ్వుల్లో సుశర్మ అనేవాడిని చంపి వీళ్ళు రాజరికం పొందారు. వీళ్ళు ఏకంగా దాదాపు చాలా తరాలు పాలించారు, వీళ్ళే పాలించారు. ఆంధ్రరాజుల యొక్క చరిత్ర మనకు చాలా విస్తారంగా చరిత్రలో ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ విశ్వామిత్రుని యొక్క సంతానం అంధులు వీళ్ళని ఆయన శపించాడు అని అంటే, ఈ స్మిత్ అని ఆయన ఏం చేశాడు, ఈ అంధులే మూలవాసులు, ఆంధ్రులు మూలవాసులు ఇక్కడ ఆదిలో వీళ్ళకి తెలుసు, వీళ్ళు విశ్వామిత్రుని శాపం వలన పతితులయ్యారు అని రాశాడు. అంటే ఇప్పుడు మూలవాసులు వేరయ్యారు, విశ్వామిత్రుడు వేరయ్యారు అండి. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, అంధుల యొక్క తండ్రి విశ్వామిత్రుడు, విశ్వామిత్రుని తండ్రి గాధి, ఆయన యొక్క తండ్రి కుశనాభుడు, ఆయన తండ్రి కుశుడు. అన్ని తరాలు పైనుంటే వీళ్ళు మూలవాసులు ఎలా అవుతారు? అంతే కదా. అంటే అతను తేడా చేశాడు.